ఇంటిగ్రిటీ ఫీ అనేది యాక్చువల్ అప్లికేషన్ ఫీజ్కి యాడ్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో మన రీసెంట్గా July 4th నుంచి ఏదైతే అప్లికబుల్ అయిందో దాంట్లో వచ్చింది. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడైతే అప్లికబుల్ కాదు. October 25 జనరల్గా అంటే 2026 రూల్ అనేది అంటారు. బట్ ఇది October 2025 నుంచి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ప్రెసెంట్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఏ వీసా అయినా సరే H1 కానీ B1 B2 కానీ F1 కానీ L1 కానీ అక్టోబర్ లోపు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఈ $250 అనేది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ $250 ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేశారు? ఇంటిగ్రిటీ ఫీ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇచ్చిన ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో చెప్పింది ఏంటంటే ఈ డబ్బుల్ని ఇమిగ్రేషన్ మీదనే ఖర్చు పెడతాము. అంటే ఎవరెవరైతే ఓవర్ స్టేస్ ఉంటున్నారో ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళందరినీ పంపించటానికి అయ్యేటువంటి ఖర్చు అంతా ఈ డబ్బుల్లోంచే పెడతాము. అంటే ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు కదా, ఐస్లో కానీ లేకపోతే USCIS కానీ ఇట్లాంటి ఇంపార్టెంట్ ఏవైతే డిపోర్టేషన్ చేయడానికి తీసుకునేటువంటి ఎంప్లాయీస్కి ఖర్చు పెడతాం.